ఈరోజు అలసట అనే సమస్యకు పరిష్కారాసనాన్ని చూద్దాం. తొందరగా అలసిపోవడం అంటే ఏ పని చేసినా చిన్న చిన్న పనులకే తొందరగా అలసిపోవడం, కొంచెం నడవగానే కొంచెం మెట్లెక్కగానే ఇలా తొందరగా అలసిపోయే వాళ్ళకి ఒక అద్భుతమైన ముద్ర ఉందండి, వజ్ర పద్మ ముద్ర. మీరు ఏ ఆసనంలో అయినా కూర్చోండి, వజ్రాసనం, సుఖాసనం, పద్మాసనం, మీకు అనువైన ఆసనంలో కూర్చోండి. కూర్చున్న తర్వాత వెన్నెముక నిటారుగా ఉంచండి. మీ 2 చేతి వేళ్లను ఒకదానికొకటి కలిపి ఉంచండి. మొత్తం అన్ని వేళ్లను కలపాలి. ఇలా కలిపిన తర్వాత మీ హృదయం దగ్గర అంటే చెస్ట్కి దగ్గరగా ఉంచండి. మీ 2 చేతులు ఇలా ఉంచి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి, రిలాక్స్. చూసారు కదండి, వజ్ర పద్మ ముద్ర. వజ్రాసనంలో కూర్చుని ఇది పద్మంలాగా మన చేతి వేళ్ళను పెట్టి చేస్తున్నాం కాబట్టి దీన్ని వజ్ర పద్మ ముద్ర అంటారు. ఈ ముద్ర తర్వాత మీరు వీరాసనం చేయండి. ఎడమ మోకాలు కింద పెట్టండి, ఎడమ కాలి మడమ మీద కూర్చోవాలి. మీరు మీ కుడి పాదాన్ని నెమ్మదిగా పట్టుకుని మీ ఎడమ తొడ మీద ఉంచండి. మీ కుడి మోకాలను కూడా కింద పెట్టండి, 2 మోకాళ్ళు కింద ఉండాలి. మీ 2 చేతులు నమస్కార ముద్రలో ఉంచండి, తల మీద పెట్టండి. కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచండి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. ఇదే విధంగా ఎడమ కాలుతో కూడా చేయాలి. మీ కుడి కాలి మడమ మీద కూర్చోండి. మీ ఎడమ పాదాన్ని కుడి తొడ మీద ఉంచండి. మీ ఎడమ మోకాల్ని కింద పెట్టండి. మీ 2 మోకాళ్ళు కింద ఉండాలి. మీ 2 చేతులు నమస్కార ముద్రలో ఉండాలి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, వీరాసనం. ఈ ఆసనంతో పాటుగా భ్రామరీ ప్రాణాయామం. భ్రామరీ ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. మీరు వజ్రాసనంలో కూర్చోండి, వెన్నెముక నిటారుగా ఉంచండి. మీరు 2 చేతి బొటన వేళ్ళతో 2 చెవులు మూసి ఉంచండి. తర్వాత మీ చేతి వేళ్ళ చివరలు కళ్ళు మొదట్లో పెట్టండి. మీ చూపుడు వేళ్ళు 2 కనుబొమ్మల పైన ఉంచండి. గట్టిగా నొక్కి పెట్టొద్దు, మెల్లగా ఇలా పెట్టి ఉంచండి. మెల్లగా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా మీ 2 చేతులు చిన్న ముద్రలా ఉంచండి. కళ్ళు మూసుకుని అదే స్థితిలో కూర్చోండి. చూసారు కదండి, భ్రమరీ ప్రాణాయామం. భ్రమరీ ప్రాణాయామం చేసేటప్పుడు మీరు శబ్దం అని ఆ వైబ్రేషన్ రావాలి.
శబ్దం చేసేటప్పుడు నొక్కి పెట్టి చేయకండి, ఆ శబ్దం మీకు బాగా వినపడాలి. మరి వజ్రపద్మ ముద్ర, వీరాసనం, భ్రమరీ ప్రాణాయామం ఇవి చేయడం వల్ల మనం అలసటని రాకుండా చేసుకోవచ్చు. అలాగే తక్షణమే శక్తి కూడా మనం తీసుకోవచ్చు. మరి ఈ ఆసనాలను మీరు ప్రతిరోజు సాధన చేస్తారని ఆశిస్తూ నమస్తే.